అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టెక్నాలజీతో రానుంది కొత్త ఉస్మానియా హాస్పిటల్. నూతన భవన నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ పాల్గొనున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్సీలు ప్రభాకర్, అమీర్ అలీఖాన్, బల్మూరి వెంకట్ పరిశీలించారు. గోషమహల్ పోలీస్ గ్రౌండ్ లో 27 ఎకరాలలో దాదాపు 2000 కోట్ల అంచనా వ్యయంతో కొత్త ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. 30 డిపార్ట్మెంట్లు, 2000 పడకలు, ఫిజియోథెరపీ, డెంటల్ కాలేజీలు, హాస్టల్ వసతిలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం ఉండబోతుంది. గోషామాల్ పోలీస్ గ్రౌండ్ లో ఈ హాస్పిటల్ నిర్మాణం జరగబోతుంది. ఇక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం చేపట్టబోతున్నట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది. దాదాపుగా 30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో ఈ హాస్పిటల్ బిల్డింగ్స్ ఉంటాయి. అక్కడే స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా మెడికల్ స్టూడెంట్స్ కూడా ప్రత్యేకమైనటువంటి భవనాలు నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక పార్కింగ్ సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 2 ఫ్లోర్లలో ఈ పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించి అధునాతనమైనటువంటి ఆపరేషన్ థియేటర్ తో పాటు వాటికి అవసరమైనటువంటి ఐసీయూలు అన్ని కూడా ఒకే దగ్గర ఉండే విధంగా నిర్మాణం అయితే ఉండబోతోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నట్టుగా కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్తున్నారు. మొత్తం కూడా 38 ఎకరాల స్థలంలో దాదాపుగా హాస్పిటల్ కి సంబంధించి 26 ఎకరాలను కేటాయించినట్టుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి సీఎం అధికారులతో ఇప్పటికే చర్చించారు. ఇక బిల్డింగ్